లోకి రావడానికి రీజన్స్ ఏమంటారు? సినిమా బాగుంది కాబట్టి. అంటే యానిమల్ సినిమా దానికంటే ముందే వచ్చింది. బట్ ఇప్పటి వరకు కూడా ఎందులోనూ స్ట్రీమింగ్‌కి రాలేదు. దానికంటే వెనకాలొచ్చిన 'సలార్' సినిమా దట్టు అంత బిగ్గెస్ట్ హిట్ యానిమల్ అయ్యి యానిమలే. కూడా ఇది సలారే. ఎందుకంటే ప్రభాస్ కదా పాన్ ఇండియా హ్మ్. స్టార్. మంచిగుంది సినిమా. 1000 కోట్ల మార్కుని దాటింది 'సలార్' సినిమా. ఇంకా దాటుతుంది. థియేటర్‌లో రన్ ఇంకా రన్ అవుతున్నప్పటికి అయితేనే ఉంది. నేను నిన్న కూడా చూసొచ్చిన సినిమా చాలా బాగుంది. అదే నెట్‌ఫ్లిక్స్‌లో ఇంత తొందరగా అంత పెద్ద హీరోది అది కూడా బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ఇంత త్వరగా రావడానికి కారణాలు సినిమాలు ఏమంటారు? ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు. హ్మ్. దానివల్ల నెట్ లో చేసిండొచ్చు అంతే. సో సినిమాలు ఎక్కువున్నాయి. స్క్రీన్స్ వాళ్ళకే ఆ, ఎళ్ళాలి అది గాబట్టి అంటున్నారు. కాబట్టి సో 'సలార్' సినిమా ఇప్పుడు ఎన్ని కోట్లయితే రాబట్టిందో అందులో సగమైన ఈ నెట్‌ఫ్లిక్స్ ద్వారా రాబట్టగలదంటారా? రాబడుతుంది. ఎందుకు రాబట్టదు? హ్మ్. కంపల్సరీ రాబడుతుంది. అంటే ఆల్రెడీ థియేటర్‌కెళ్ళి చూసొచ్చిన జనాలుంటారు. మళ్ళీ అవును. నెట్‌ఫ్లిక్స్‌లో అంటే చూస్తారా అసలు? ఇంట్రెస్ట్ చూపిస్తారా చూస్తారు. 'సలార్' ఎందుకు చూడరు? సినిమాకి? ఇగో ఐబొమ్మ అనేవి చాలా ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకుంటాం. కంపల్సరీ చూస్తాం. హ్మ్. ఎందుకంటే హీరో మీద అభిమానం ఉంటే కంపల్సరీ చూడాల్సిందే కదా, తప్పదు కదా. అంటే స్టోరీలో కంటెంట్ లేదంటారా? కంటెంట్ ఎందుకు లేదు? ఉంది కంటెంట్. హ్మ్. కంటెంట్ లేకుండానే సినిమా తీస్తారు. అన్ని కోట్లు బడ్జెట్ పెట్టి హ్మ్. తీయరు కదా. సో 'సలార్' పైన మీ ఒపీనియన్ ఏంటి? సలార్ బాగుంది కానీ ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. కానీ పర్లేదు, సూపర్. పార్ట్ 2లో మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు 'సలార్' నుంచి? ఇప్పుడు బాహుబలిలో ఫస్ట్ రానాకి ఎక్కువ ఇచ్చింది ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ కి ఇంపార్టెంట్. దీనిలో ఎక్కువ డైలాగులు లేవు. హ్మ్. జస్ట్ నెక్స్ట్ ప్రభాస్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటదని చెప్పి సో సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా హ్మ్. పార్ట్ 1లో అసలు ప్రభాస్‌ని నోరు లేని వాళ్ళలాగా అసలు డైలాగులు లేకుండా ఏం లేకుండా అది మాకు కూడా చాలా బాధ చూపించారు. అనిపించింది నిజం చెప్పాలంటే. ఆ! అంటే ఏదో సైలెంట్ గా ఇలా ఉండి ఆ చూడగానే కట్‌ఔట్‌కి డైలాగులు, ఫైటింగ్ సీన్స్ అంతా హ్మ్. పడకుండా ఉన్నాయి కదా! అవునవును. మీకేమనిపిస్తుంది? 2 ఉంది కదా, అందుకే 2 అని పెట్టారు వాళ్ళు. హ్మ్. ఆ 2 పెట్టకపోతే థియేటర్ లో చింపుతుంటాం కంపల్సరీ. సో 2లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ రావచ్చు అనుకుంటున్నారా? 2 పెట్టకుండా అక్కడ దాకానే ఎండ్ చేసింటే గనక హ్మ్. కంపల్సరీ సీట్లు థియేటర్ బ్యానర్లు చినుగుతుండే కంపల్సరీ. ఎందుకంటే ఇంత ఎందుకు పెట్టారు ప్రభాస్ అని చెప్పేసి. హ్మ్. 2 సో ఉంది కాబట్టి ప్రజలు కూడా చూసి 2 ఉందిలే మళ్ళీ చూద్దాం 2025 చూద్దాం అన్నట్టుగా సైలెంట్ అయిపోయారు.